బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గిడ్డి సత్యనారాయణ నామినేషన్కి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు హాజరైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పి గన్నవరం గడ్డ, జనసేన అడ్డా అనే విధంగా గిడ్డి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పి గన్నవరం నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో గిడ్డి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ కూడా హాజరయ్యారు. మొత్తానికి కనుక చూస్తే పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తా ఉన్నారు. గిడ్డి సత్యనారాయణ నామినేషన్కి హాజరైనటువంటి ప్రజానీకాన్ని కనుక పరిశీలిస్తే పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి సంకేతాలు అయితే ఒక్కసారిగా స్థానికంగా కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చినటువంటి గిడ్డి సత్యనారాయణ అనూహ్య రీతిలో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి గిడ్డి సత్యనారాయణ అడుగుపెట్టారు. అడుగుపెట్టిన వెంటనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న గిడ్డి సత్యనారాయణని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తదనంతరం నుంచి గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది. తనదైన శైలిలో రాజకీయాలు నడిపి గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లయితే తెలుస్తోంది. గిడ్డి సత్యనారాయణ నామినేషన్కి వేలాదిగా హాజరైనటువంటి ప్రజానీకాన్ని చూస్తే పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలుపు అయితే ఖాయమైనట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.